భారత పానీయాల మార్కెట్ అనే మహాసముద్రంలో ఒక కొత్త సంగ్రామం మొదలైంది. ఇది కేవలం రెండు కంపెనీల మధ్య పోరాటం కాదు, ఒక తరం అలవాట్లను, అభిరుచులను మార్చే ఒక పెద్ద యుద్ధం. ఒక నిశ్శబ్ద దిగ్గజం తన పదునైన వ్యూహంతో ఈ యుద్ధరంగంలోకి ఎలా అడుగుపెట్టిందో ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, 30 ఏళ్లుగా మన నాలుకపై స్థిరపడిపోయిన ఒక రుచి, ఒక బ్రాండ్ కాదు, మన సంస్కృతిలో ఒక భాగమైపోయిన ఒక సామ్రాజ్యం, దాన్ని సవాలు చేయడం సాధ్యమేనా? ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది మన తత్వాలను మార్చే ఒక ఆట. గమనించండి, 80%. ఇది కేవలం ఒక మార్కెట్ షేర్ కాదు, ఇది ఒక అభేద్యమైన కోట. 3 దశాబ్దాలుగా కోకాకోలా, పెప్సీ అనే రెండు మహాశక్తులు ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాయి. మధ్యలో వచ్చిన ప్రతి పోటీదారుడిని నిర్దాక్షిణ్యంగా అణిచినేశాయి. ఇది వ్యాపార రంగం కాదు, ఇదొక యుద్ధభూమి. గోల్డ్ స్పాట్, 77 ఇలా ఎన్నో భారతీయ యోధులు ఈ యుద్ధంలో ఓడిపోయారు. ఇది పోటీదారుల శ్మశానం. ఇక్కడ కొత్త ఆశలకు చోటు లేదని అందరూ అనుకున్నారు. కాని అసలు గేమ్ ఇంకా మొదలవలేదు. ఎవరూ ఊహించని విధంగా ఒక కొత్త శక్తి, రిలయన్స్, ఈ శ్మశానంలోకి అడుగుపెట్టింది. వాళ్ల చేతిలో ఉన్నది ఒక పాత ఆయుధం, క్యాంపాకోలా. వాళ్ల అసలైన వ్యూహమేంటో ఇప్పుడు మనం ఛేదిద్దాం. వ్యాపారంలో మొదటి పాఠం: శత్రువు బలాన్ని ఎప్పుడూ నేరుగా ఢీకొట్టకూడదు. రిలయన్స్ చేసింది కూడా అదే. వాళ్లు ఆ కోట గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నించలేదు. బదులుగా ఆ గోడలలో ఉన్న 3 బలహీనమైన పగుళ్లను, 3 అవకాశాలను వెతికారు. మొదటి పగులు, అపారమైన అవకాశం. ఈ సంఖ్యలు చూడండి. భారతదేశంలో వినియోగం చాలా తక్కువగా ఉంది. ఇది బలహీనత కాదు, ఇదే అతిపెద్ద బలం. అంటే ఇంకా కోట్లాది మంది ఈ మార్కెట్లోకి అడుగుపెట్టలేదు. ఇదొక నిశ్శబ్ద సముద్రం, దానిని శాసించే అవకాశం ఇంకా మిగిలే ఉంది. రెండవ పగులు, రుచిలో తిరుగుబాటు. భారతీయుల నాలుక కేవలం ఒకే రుచికి బానిస కాదు, కొత్తదనాన్ని కోరుకుంటోంది. థమ్సప్, స్టింగ్, జీరా మసాలా వంటి బ్రాండ్ల విజయం ఒక్కటే చెబుతోంది, ఇక్కడొక ఫ్లేవర్ గ్యాప్ ఉంది. దాన్ని ఎవరు సరిగ్గా భర్తీ చేస్తారో వాళ్లే విజేత. ఇప్పుడు అత్యంత కీలకమైన మూడవ పగులు. ఇది చాలామందికి తెలియని పాయింట్. భారతదేశం ఒక మార్కెట్ కాదు, 3 వేర్వేరు మార్కెట్లు: ఇండియా 1, ఇండియా 2, ఇంకా ఇండియా 3. ఈ విభజనలోనే రిలయన్స్ తన అసలైన లక్ష్యాన్ని, తన బ్రహ్మాస్త్ర ప్రయోగానికి సలైన కేంద్రాన్ని కనుగొంది. ఆ బలహీనతలను గుర్తించాక రిలయన్స్ తన అసలైన ఆయుధాన్ని ప్రయోగించింది: ధరల యుద్ధం. వారి టార్గెట్ ఇండియా 1 కాదు, ఇండియా 2 కూడా కాదు. వాళ్ల ఏకైక లక్ష్యం 100 కోట్ల మంది జనాభా ఉన్న ఇండియా 3. ఈ తేడా చూడండి, దాదాపు సగం ధర. ఇది కేవలం డిస్కౌంట్ కాదు, ఇది ఒక వ్యూహాత్మక దాడి. ప్రతి రూపాయి లెక్కపెట్టే ఇండియా 3 కస్టమర్కు ఈ ఎంపిక చాలా సులభం. ఇక్కడే మలుపు మారింది. ఈ వాక్యం వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోండి. ఇండియా 3 కస్టమర్కు బ్రాండ్ కంటే వాల్యూ ముఖ్యం. ఇది రిలయన్స్ గ్రహించిన కీలకమైన వ్యాపార పాఠం. వాళ్లు ఒక ప్రోడక్ట్ను అమ్మట్లేదు, వాళ్లు ఒక అద్భుతమైన డీల్ను అమ్ముతున్నారు. తక్కువ ధర ఒక పదునైన కత్తి అయితే దాన్ని ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి చేర్చటమే బ్రహ్మాస్త్రం. ఇక్కడే రిలయన్స్ తన అసమానమైన బలాన్ని, తన సీక్రెట్ వెపన్ని వాడుతోంది: పంపిణీ వ్యవస్థ. ఇది సాంప్రదాయ పంపిణీ అనే ఒక చక్రవ్యూహం. తయారీదారు నుండి కస్టమర్కు చేరేలోపు ఎంతోమంది మధ్యవర్తులు లాభాలను పంచుకుంటారు. ఈ వ్యవస్థ వల్ల చిన్న కంపెనీలు నలిగిపోతాయి, ప్రోడక్ట్ ధర అనవసరంగా పెరిగిపోతుంది. ఇప్పుడు రిలయన్స్ ఆ చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించిందో చూడండి. 18,000కు పైగా. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది ఒక సొంత సైన్యం. క్యాంపాకోలాకు మధ్యవర్తులే అవసరం లేదు. గమనించండి, వాళ్లు పంపిణీ వ్యవస్థను నిర్మించట్లేదు, వాళ్లే పంపిణీ వ్యవస్థ. ఇక్కడే నిజమైన విజయం వస్తుంది. వాళ్లు కస్టమర్నే కాదు, రీటైలర్ను కూడా తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎక్కువ లాభం ఇవ్వడం ద్వారా ప్రతి దుకాణదారుణ్ణే తమ సేల్స్మెన్గా మార్చేస్తున్నారు. ఇప్పుడు రీటైలర్ కూడా క్యాంపాకోలానే అమ్మడానికి ఇష్టపడతాడు. మంచి వ్యూహముంది, పటిష్టమైన పంపిణీ వ్యవస్థ ఉంది. కానీ ఇవి సరిపో. ఎందుకంటే ఇది స్ప్రింట్ కాదు, ఇది ఒక మ్యారథాన్. ఇది అంతులేని వనరుల యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు ఎక్కువ కాలం నష్టాలను భరించి నిలబడగలరో వారే ఈ సామ్రాజ్యాన్ని శాసిస్తారో. ఈ సంఖ్యలు చూడండి. ఈ యుద్ధంలో ఉన్న అసమానత మీకు స్పష్టంగా కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే రిలయన్స్ తమ వార్షిక లాభంతోనే కోకాకోలా, పెప్సీల భారత కార్యకలాపాలను ఎన్నోసార్లు కొనగలదు. అంటే ఈ ధరల యుద్ధంలో వాళ్లు ఎంతకాలమైనా నిలబడగలరు. ఓటమి అనే ప్రశ్నే లేదు.
గుర్తుంచుకోండి, ధరల యుద్ధం అంటే డిస్కౌంట్ సేల్ కాదు. అది పోటీదారుడిని ఆర్థికంగా దెబ్బతీసి మార్కెట్ నుండి పూర్తిగా తరిమికొట్టేంతవరకు ధరలను తగ్గిస్తూ పోరాడటం. ఈ ఆటలో ఓపిక, డబ్బు ఈ రెండూ ఉన్నవాడిదే అంతిమ విజయం. సరే, ఈ మొత్తం మహాసంగ్రామం నుండి మనం వ్యాపారవేత్తలుగా నేర్చుకోవలసిన అసలైన పాఠాలేంటి? విజయానికున్న ఆ కీలక సూత్రాలని ఇప్పుడు సంగ్రహిద్దాం. ఈ 4 స్తంభాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి. 1. మార్కెట్లోని బలహీనతలను కనుగొనడం. 2. మీ లక్ష్యాన్ని స్పష్టంగా కేంద్రీకరించడం. 3. మీకున్న అసమానమైన బలాన్ని అంటే మీ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం. 4. ఆ యుద్ధాన్ని చివరి వరకు పోరాడి గెలవడానికి కావలసిన వనరులను కలిగి ఉండడం. ఒకవైపు పదునైన వ్యూహం, అంతులేని ఆర్థిక బలం. మరోవైపు 30 ఏళ్లుగా మనసులో పాతుకుపోయిన అలవాటు, నాలుకకు నచ్చిన రుచి. ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధంలో అంతిమ విజయం ఎవరిది? రుచి గెలుస్తుందా లేక వ్యూహం గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. जय हो जय हो भारत माता की जय।